హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుణేలో మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే మనం గోంగూర చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం గీ, కొంచెం ఆయిల్ వేసుకుందాం. గీ ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం బిర్యానీ మసాలా వేసుకుందాం. బిర్యానీ మసాలా చెక్క, లవంగం, యాలకులు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, మొత్తం బిర్యానీ మసాలా అంతా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి అయితే మనం ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. అందులోకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. రెండో ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. రైస్లో కూడా సరిపోయేలాగా వేస్తున్నాను నేను. ఇంకా మీరు చూసుకుని మీ రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోండి. నేను కల్లుప్పు అయితే వేసాను. వేసాక బాగా మిక్స్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అనేది మనకు కొంచెం లైట్ గోల్డ్ షేడ్ అనేది రావాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది మనకి వేగిపోయినాయి చక్కగా. అందులోకి నేను రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అప్పటికప్పుడు దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. కర్రీలో కానీ బిర్యానీలో కానీ ఏదైనా మీరు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి. బాగా వేగాక ఇప్పుడు అందులోకి అయితే కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులోకి మనమైతే చికెన్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ ఒక 30 మినిట్స్ సోక్ చేసి ఉంచుకున్నాను. ఎప్పుడైనా బిర్యానీ వండేటప్పుడు బాస్మతి రైస్ ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ సోక్ చేసి ఉంచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే రైస్ కొంచెం పొడవుగా పొడి పొడిలాడుతూ బిర్యానీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ చికెన్లోకి కొంచెం పసుపు, అలానే మీరు కారం ఎంతైతే తీసుకుంటారో అంత కారం వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. గోంగూర కొంచెం పుల్లుగా ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్ కారం తీసుకున్నాను. కారం కూడా వేసుకున్నాక ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేలా కలుపుకోండి. మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి అలాగే. అంటే అందులో చికెన్లోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. బాగా మిక్స్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి చికెన్లోంచి వాటర్ అనేది స్లోగా కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం గోంగూర పేస్ట్ అనేది వేసేసుకుందాం. గోంగూర పేస్ట్ అనేది ఏం లేదండి, గోంగూర మనం తెచ్చుకున్నాక క్లీన్ చేసుకుని అందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. మగ్గిపోయాక అది చల్లారాక మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఆ పేస్ట్ని అయితే మనం ఇలాగా చికెన్లో అనేది వేసుకుందాం. మీరు ఎంత పులుపు తింటే దాన్ని బట్టి వేసుకోండి గోంగూర అనేది.
ఇప్పుడు అందులోకి నేనైతే గోంగూర వేస్తున్నాను. బాగా గోంగూర అనేది చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర అనేది బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు అందులోకి మనమైతే మసాలాలు వేసుకుందాము. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, అలానే ధనియా జీరా పౌడర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ చికెన్కి గోంగూరకి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి అయితే మనం వాటర్ అనేది వేసుకోవాలి. నేను 1½ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1½ గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాక నేను లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసాక ఏమవుతుందంటే మనకి వాటర్లోంచి బబుల్స్ అనేది వస్తుంది, ఎసరు అనేది మరుగుతుంది కదా, అప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది కదండి, ఇప్పుడు అనేది రైస్ అనేది వేసేసుకోవాలి. నేను 1/2 అవర్ సోక్ చేసిన బాస్మతి రైస్ని అయితే వేస్తున్నాను. రైస్ వేసేసాక ఒకసారి ఆ రైస్ని, చికెన్ని, గోంగూరని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అలానే ఒక 15 మినిట్స్ స్లిమ్లో పెట్టుకుని వదిలేయండి. మీకు అప్పుడు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నేను కింద ప్యాన్ అనేది పెట్టాను, కింద అడుగంటకుండా. మనకి దోశలది ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను. అది పెట్టుకుని ఒక మీడియం ఫ్లేమ్లోనైతే 10 మినిట్స్ పెట్టుకోండి, స్లిమ్లో అయితే ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. నేను ఒకసారి మధ్యలో మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను రైస్ అంతా బాగా కలిసేలాగా. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ ఉంచుకుందాం. బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎవరైతే ట్రై చేయలేదో. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర చికెన్ బిర్యానీ. ఇదేనండి మన వీడియో, ఇవాళ మన వీడియో. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలానే మనం గోంగూర చికెన్ బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.